వర్షాకాలంలో కూడా కొంత వర్షాభావ పరిస్థితులు ఉండి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు నీళ్లు కొంచెం లేట్గా రావడం, ఆ తర్వాత వచ్చిన నీళ్లు కూడా ప్రాజెక్టు మొత్తం నిండకుండా దాదాపు 60 టీఎంసీలు రావడం, వాటిని ఇప్పటి వరకు కొన్ని చెరువులు నింపడానికి అదేవిధంగా త్రాగునీటి కోసం వాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎస్ఆర్ఎస్పి ఇంజనీర్లు అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టి ఎలాగైనా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతానికి ఈ యాసంగి పంటకు నీళ్లు అందించాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించారు. దాంట్లో భాగంగా ఒక 8-9 టీఎంసీల నీళ్లు మిడ్ మానేరుకు తీసుకెళ్లి అటు సిరిసిల్ల ఆ ప్రాంతానికి తాగునీరుకి, వేములవాడకు, అదేవిధంగా సింగూరు జలాలు ఏవైతే ముఖ్యంగా తాగునీటికి వాడతాయో అవిటి సింగూరు నుండి మొట్టమొదటిసారిగా ఒక 10 టీఎంసీలు పోచంపాడు కూడా తీసుకురావడం జరిగింది. సింగూరు జలాలు మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఈ ఏసంగి పంటకు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశం. మరి దాంట్లో భాగంగా రాయకల్ మండలంలో చివరి ఆయకట్టు ప్రాంతమైన దావనపల్లి గ్రామానికి ఇప్పటికే నీళ్లు చేరినాయి. అక్కడికి మామూలుగా 800 క్యూసెక్లు పోవాల్సింది ఇప్పటికే 630 క్యూసెక్ల చొప్పున వెళ్తూ దావనపల్లి గ్రామానికి వెళ్ళినాయి. మరి అదేవిధంగా అటు సారంగాపురం మండలంలోని రోలబాగ్ ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు చేరడం జరిగింది. సారంగాపూర్, బట్టపల్లి, పోతారం వరకు కూడా నీళ్లు చేరినాయి. అక్కడి నుంచి కూడా నెక్స్ట్ నర్సింహులపల్లె కెనాల్ దాదాపు క్లీనింగ్ పూర్తవుతూ ఉంది. చేసిన తర్వాత కొల్వాయి, చెర్లపల్లె అవన్నీ కూడా నీళ్లు పంపడానికి పూర్తి ప్రయత్నాలు మన అధికారులు చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక దశాబ్ద కాలం అధికారం ఉంది. ఈ డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఏవైతే T53 పైన ఉన్న 12L కానీ ఇవన్నీ కూడా ఇటు సారంగాపూర్, రాయకల్ మండలంలో ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు నీళ్లు కాలువలను మరమ్మతులు చేయబోగా ఇప్పుడు దాదాపు 10 కోట్ల రూపాయలు మనం పెట్టి టెండర్లు పిలవడం జరిగింది. అదేవిధంగా వీరాపూర్ నుంచి దావనపల్లి నీళ్లు పంపాలంటే ఇప్పుడున్న కాలువ సామర్థ్యం సరిపోయే పరిస్థితి లేకుండే. అలాంటి దాన్ని పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడతా ఉంది. మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఏవైతే కొన్ని ఆయకట్టు చివరి భూములు అవన్నిటికీ కూడా నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతులు కూడా కొంత అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలుసు రైతులకు కూడా వర్షాలు తక్కువ పడ్డాయి, ప్రాజెక్టులో అనుకున్న నీళ్ళు లేవు, 42 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. కరెక్ట్గా వాడుకుంటేనే ఏమాత్రం పొలిపోకుండా అక్కడికక్కడికి మనకు ఒక 8 తరలించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక కొంత డెడ్ స్టోరేజ్ అనుకోండి, మన త్రాగునీరుకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా నీళ్లు వేస్ట్ చేయకుండా మన రైతులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, మరి మరొకసారి ఈ కాంగ్రెస్ నాయకులకు మామూలు ఏదో జిత్తులు చేసి చీప్ జిమ్మికి చేసి మీరు ఏదో పని చేస్తామని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ రైతులు కానీ ఇక్కడ జగిత్యాల ప్రాంత ప్రజలు అంత అమాయకులు కాదు. వాళ్ళకు తెలుసు ఎవరు పనిచేస్తున్నారు, రైతుల కోసం ఎవరు కాలువలు నిర్వహిస్తున్నారు, ఎవరు నీళ్ళు ఇవ్వబోతున్నారు అనేది. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు గారు మా మంత్రి గారు, ఇక్కడ మా ఎంపీ గారు ఉన్నారు, ఇక్కడ మా ఎంపీపీ గారు, స్థానికంగా మేమందరం ఉన్నాం. తప్పకుండా ప్రతి రైతుకు నీళ్ళు వచ్చే విధంగా, ఉన్న నీళ్లను సద్వినియోగం చేసుకునే విధంగా చేసే విధంగా అధికారులను ఎల్లవెల్ల పర్యవేక్షించాలని చెప్పి మేము కూడా వాళ్ళ వెనకాలనే ఉన్నాం. అధికారులు కూడా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఎవరైనా అధికారులు సరిగా పనిచేయకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడానికి కూడా తప్పకుండా మేము గౌరవ మంత్రి గారికి కూడా